హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. పదవి విరమణ వయసుకు సంబంధించి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ సిఎస్ని అయితే కోరిందండి. అలాగే వీరికి రిటైర్మెంట్ వయసు కూడా 62 ఏళ్లకు పెంచాలని, సాధారణ అనారోగ్య సెలవులు మంజూరు చేయాలని చెప్పి, అనారోగ్య సెలవులు కూడా మంజూరు చేయాలని చెప్పి కోరడం అయితే జరిగిందండి. అందులో ముఖ్యంగా ఉద్యోగులకి 10% గ్రాస్ శాలరీలు, అదేవిధంగా హెచ్ఆర్ఏలను కూడా కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా 11వ పిఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన అయితే లేఖ అయితే రాశారండి. దాదాపుగా 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, పారామెడికల్ ఉద్యోగులకి గతంలో వలె గ్రాస్ శాలరీలు అమలు చేయాలని సిఎస్ని అయితే కోరటం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని కొనసాగించేలా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి ఆయన అయితే ఈ విధంగా లేఖ అయితే రాయడం జరిగిందండి. గతంలో జేఏసీ కూడా సిఎస్ గారిని అయితే కోరడం జరిగింది. పదవి విరమణ వయసును అయితే పెంచాలని చెప్పి ఆయన దీనికి సానుకూలంగానైతే స్పందించారండి. సాధ్యాసాధ్యాలన్నీ కూడా పరిశీలించి దీనికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తొందరలోనే తీసుకుంటుందంటూ ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పడం జరిగింది. సానుకూలంగా అయితే స్పందించినట్టుగా అయితే కనిపించిందండి. ఈ విధంగా అయితే ఆయన పదవి విరమణ వయసుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచించి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా పరిశీలించి తొందరలోనే కీలక నిర్ణయం కూడా తీసుకుంటామన్నట్టు సానుకూలంగా స్పందించారు సిఎస్ గారు అయితే. ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఉద్యోగులకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తొందరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.